చంద్రబాబు నాయుడు గారు 56% ప్రాజెక్టు పూర్తయింది అని చెప్పి ఈయన డాంబికాలు పలుకుతాడు. 56%లో ఆ పనులలో 80% పనులు పోలవరం కుడి కాలువ ఎడమ కాలువ పనులు. ఆ పోలవరం కుడి కాలువ ఎడమ కాలువ పనులు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే ఆ పనులు దాదాపుగా పూర్తయ్యాయి అన్న మాటను పక్కన పెడతాడన్నా పెట్టి ఆ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు చేసిన పనులు కూడా తన ఖాతాలో వేసుకుని 56% పనులు పూర్తయ్యాయి అని చెప్పి ఈ పెద్ద మనిషి ఊదర కొడతా ఉంటే ఇలాంటి వ్యక్తిని ఏమనాలన్నా అని చెప్పి రైతులు వాపోతా ఉన్నారు. ఆ రైతన్నులు నాతో వచ్చి అన్న పక్కనే తెలంగాణ రాష్ట్రం, అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు వాళ్ళు యుద్ధ ప్రాతిపదికన కడతా ఉన్నారు. 80% పనులు దాదాపుగా పూర్తయిపోయాయి. పంప్ హౌస్ కూడా ట్రయల్ రన్ కూడా చేశారన్న వాళ్ళంతా కూడా తెలంగాణలో అని చెప్తా ఉంటే ఆ ప్రాజెక్టు పూర్తి చేసుకుని ఇక వాళ్ళు పంపులతో గోదావరి నీళ్ళందరినీ కూడా తరలించడం మొదలు పెడితే ఇక గోదావరి నీళ్లు మాకెప్పుడు వస్తాయన్నా, పోలవరం పూర్తి కాకపోతే రబీ పంటకు నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయన్నా అని చెప్పి రైతులు ఇవాళ వాపోతా ఉన్న పరిస్థితి. ఆ రైతన్నలు కష్టపడి ధాన్యాన్ని పండిస్తే ధాన్యానికి వచ్చే కనీస మద్దతు ధర చూస్తే 1550 రూపాయలు అంటారు. ఆ రైతన్నలు నాతో అంటా ఉన్నారు, అన్న ఈ మద్దతు ధర 1550 రూపాయలు అని చెప్పి ఉట్టి మాటలు చెప్తా ఉన్నారన్నా. ధాన్యాన్ని మేము పండించిన తర్వాత ధాన్యాన్ని మేము అమ్ముకునే దానికోసం వెళ్తే అక్కడ మాకు 1130 రూపాయలు కూడా గిట్టడం లేదన్నా అని చెప్పి రైతులు వాపోతూ అన్నారు. ఆ రైతులు నా దగ్గరకు వచ్చి అన్నా ఆ జెండాల కిందికి దింపాలమ్మా, కనపడడం లేదు వెనక వాళ్ళకు. ఆ రైతన్నలు నా దగ్గరకు వచ్చి అన్నా చెరుకు పండిస్తా ఉన్నామన్నా, చెరుకు రేటు చూస్తే మాకు టన్నుకు 2800 కూడా గిట్టడం లేదన్నా వాళ్ళు ఇస్తా ఉన్న రేటు. ఒకసారి ఆలోచన చేయండి అన్నా, టన్ను చెరుకు నరకడానికి టన్ను చెరుకు రవాణా చేయడానికి అక్షరాల 1200 రూపాయలు ఖర్చు అవుతా ఉందన్న మాకు. మరి 2800 రూపాయలు ఏ స్థాయిలో గిట్టుబాటు అవుతుందన్నా అని చెప్పి ఈ రైతన్నలు వాపోతూ చెబుతూ, అదే ఉత్తరప్రదేశ్లో టన్నుకు 3150 రూపాయలు ఇస్తా ఉంటే మన రాష్ట్రంలో 2800 కూడా ఎందుకన్నా సరిగ్గా ఇవ్వని పరిస్థితి అని చెప్పి ఇక్కడ రైతులు చెప్తా ఉంటే 3150 రూపాయలు ఉత్తరప్రదేశ్లో ఇస్తూ ఇది మరలా ఈ మధ్య కాలంలోనే మరో 200 రూపాయలు పెంచారన్నా అని చెప్పి రైతులు చెప్తా ఉంటే ఇక్కడ పాలకులు ఏం చేస్తా ఉన్నారు అని చెప్పి ఈ రైతుల పక్షాన నేను చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. ఇదే చెరుకు రైతుల పరిస్థితి ఎలా ఉంది అంటే చెరుకు గిట్టుబాటు లేక పోనీ బెల్లమన్నా తయారు చేసుకుందాము అని అనుకుంటే క్వింటాల్ బెల్లం నెంబర్ 1 రకానికి ఇవాళ కనీసం 3200 రూపాయలు కూడా రావడం లేదన్నా అని చెప్పి రైతులు వాపోతూ, ఆ రోజుల్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాం నాన్నగారి హయాంలో బెల్లానికి మొట్టమొదటి రకం 5200 రూపాయలు వచ్చిన రోజులున్నాయన్నా అని చెప్పి రైతులు చెప్తా ఉంటే నిజంగా రైతుల పరిస్థితి అంత దారుణంగా ఉంది అని చెప్పడానికి కూడా ఇక వేరే అవసరమే లేదు. అన్నా సాగో దుంపలన్నా దాదాపుగా మా జిల్లాలో 11 మండలాలలో 70,000 ఎకరాలు సాగవుతుందన్న ఈ సాగో దుంపలు గత ఏడాది పుట్టికి అంటే 225 కేజీలకు 1600 రూపాయలు ధరలు వస్తే తీరా పంటలు మా చేతికి వచ్చేసరికి ఆ ధర 1000 రూపాయల నుంచి 1100 రూపాయలకు పడిపోయిన పరిస్థితిలో మేముంటే ఇక మాకు డబ్బులు ఎలా వస్తాయన్నా, మా పంటలకు గిట్టుబాటు ధరలు ఎక్కడి నుంచి వస్తాయన్నా అని చెప్పి రైతులు వాపోతా ఉన్నారు. మిమ్మల్ని అందరినీ నేను ఒకటి అడుగుతా ఉన్నా, 4 సంవత్సరాల ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ 4 సంవత్సరాలలో ఏ ఒక్క పంటకైనా కూడా ఎప్పుడైనా గిట్టుబాటు ధర వచ్చిందా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. గట్టిగా 2 చేతులు పైకి ఇలా 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 ఇలా
4 ఏళ్ల పాలనలో ఏ ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర రాక అవస్థలు పడతా ఉన్నామన్నా అని చెప్పి రైతన్నలు వాపోతా ఉంటే, అదే రైతన్నలు అన్నా మాది మెట్ట ప్రాంత గ్రామాల కోసం డెల్టా ఈస్టర్న్ కెనాల్ పై మాకు లిఫ్టులు ఉన్నాయన్నా. బ్రహ్మదేవం 1, బ్రహ్మదేవం 2, వేట్లపాలెం, కాపవరం, లింగాల పథకాలు ఇవన్నీ లిఫ్టులు ఉన్నాయన్నా. ఇవి సరిగ్గా నిర్వహించలేక మరమ్మతులకు గురైతే ఇబ్బందులు పడతా ఉన్న రైతన్నలను చూసి నాన్నగారి హయాంలో ఆ రోజు వీటినన్నిటిని కూడా తాను గాడిలో పెట్టాడన్నా అని చెప్పి చెప్పుకుంటూ, అన్నా ఆ లిఫ్టులకన్నిటికీ కూడా ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారిదన్నా అని చెప్పి ఆ రైతన్నలు నా దగ్గరకు వచ్చి చెబుతూ, అన్నా 13 గ్రామాలు ఇది ఎనలేని మేలు చేశాడన్నా, ఆ లిఫ్టుల ద్వారా పని జరగడం లేదని చెప్పి ఆ దివంగత నేత మేడపాడు ప్రాంతంలో కొత్తగా మరో ఎత్తిపోతల పథకాన్ని కూడా ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో వచ్చిందన్నా అని చెప్పి ఇక్కడి రైతులు వాపోతా ఉంటే, చెబుతా ఉంటే, తాగునీటి కోసం అలమటిస్తా ఉన్న గ్రామాలకు నీళ్ళు ఇవ్వడమే కాదు రబీలో కూడా పంటలు పండించే పరిస్థితి తీసుకొచ్చిన ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారిని, నాన్నగారిని రైతులందరూ కూడా తలుచుకుంటా ఉంటే నిజంగా చాలా ఆనందం వచ్చింది. అటువంటి పరిస్థితుల నుంచి ఇవాళ అదే లిఫ్టుల పరిస్థితి ఎలా ఉన్నాయనంటే, కరెంటు ఛార్జీలకు కట్టలేమని చెప్పి అధికారులు బెదిరిస్తున్నామన్నా అని చెప్పి రైతులు అంటా ఉన్నారు. వాటాల రూపంలో నీళ్ళు ఇచ్చుకోమని చెప్పి సాక్షాత్తు రైతులకు అధికారులు వచ్చి బెదిరిస్తూ చెప్తా ఉంటే, ఇక మా పంటలకు నీళ్ళు ఎలా వస్తాయన్నా అని చెప్పి ఇక్కడ రైతులు వాపోతా ఉంటే, ఇంతకన్నా దారుణమేమైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నా రైతుల తరఫున ఈ ప్రభుత్వానికి. ఇక్కడి ప్రజల దగ్గరకు వచ్చి చెప్తా ఉన్న మాటలు, అన్నా రామేశ్వరంపేట, కానూరు, కొండపల్లి, వాల్సింహాపురం దాదాపుగా 850 ఎకరాలన్న ఈ గ్రామాలలో దాదాపుగా 1200 మంది దళితులకు దశాబ్దాల కిందట భూములు పంపిణీ చేశారన్న. ఆ తర్వాత ఆ దివంగత నేత ఆ ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారి హయాంలో మళ్ళీ మరో 670 ఎకరాలు ఇచ్చి ఆ దివంగత నేత రైతులను ఇంకా ఆదుకున్నాడన్నా. ఆ దివంగత నేత 670 ఎకరాలు ఇవ్వడమే కాకుండా మా అందరికీ కూడా బోర్లు కూడా వేయించి మా అందరికీ కూడా తోడుగా నిలబడ్డాడన్న ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అని చెబుతూ, అటువంటి భూముల్లో ఇప్పుడు లెవెలింగ్ పేరిట 4 అడుగులని చెప్పి సుమారు 50 అడుగులు ఎత్తు ఉండే గ్రావెల్ కొండను తవ్వేసి ఆ టీడీపీ నాయకులు లారీ 1300 రూపాయలకు అమ్ముకుంటా ఉన్నారన్న మా దగ్గర నుంచి ఆ భూములు తీసుకుని అని చెప్తా ఉంటే, లారీ 1300 రూపాయలకు దళితుల దగ్గర నుంచి భూములు తీసుకొని అమ్ముకుంటా ఉన్న ఈ పెద్ద మనుషుల జాబితాలో సాక్షాత్తు హోమ్ మినిస్టర్ కొడుకు పై కూడా ఈ ఆరోపణలు ఉన్నాయని చెప్పి ఇక్కడ పేదవాడు చెప్తా ఉంటే, ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నా. పెద్దాపురం, తిమ్మాపురం, రాగంపేట గ్రామాలలో చెరువులను తాటి చెట్టు ఎత్తు లోతుకు తవ్వేశారన్నా అని చెప్పి ఇక్కడ ప్రజలు వాపోతూ చెప్తా ఉంటే, అన్నా ఈ నీరు చెట్టు అనే కార్యక్రమం చెరువుల్లో పూడిక తీవడం కోసమన్నా లేకపోతే చెరువులను ఏకంగా తవ్వేసి మట్టిని అమ్ముకునే దానికోసమన్నా అని చెప్పి ఇక్కడ ప్రజలు వాపోతూ చెప్తా ఉంటే, ఒకవైపున చెరువులను అడ్డగోలుగా తవ్వేస్తూ మట్టిని అమ్ముకుంటా ఉన్నారు, మరోవైపున చెరువులు తవ్వినందుకు గవర్నమెంట్కు బిల్లులు పెట్టి బిల్లులు తీసుకుంటా ఉన్న పరిస్థితి. ఇవాళ నీరు చెట్టు దోపిడీ అనే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాడన్నా చంద్రబాబు గారు అని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్తూ, అన్నా మా కర్మ చూడండి అన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారు వేట్లపాలెంలోని వెంకటపతి రాజు చెరువుకైతే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి మట్టి తవ్వకాలకు స్వయంగా రిబ్బన్ కట్ చేసి దోపిడీ ప్రారంభించిన ఘనత ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిదన్నా అని చెప్పి
ఇక్కడి ప్రజలు చెబుతూ ఉంటే నిజంగా దోపిడీ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.